యేసుప్రభు సమాధిలో పెట్టినప్పుడు అక్కడ ఆయన శవం అక్కడ ఉండేది సమాధిలో. ఎప్పుడు దాకా? శరీరం మాత్రమే ఉన్నింది. ఆదివారము తెల్లవారుజామున ఆ శవము అక్కడ లేదు. సమాధి ఖాళీగా ఉంది. చూచిన వారు పరిసరాల ఎద్దుకు వెళ్ళినప్పుడు వెళ్ళినారంట. ఎవరో శిష్యులు వచ్చి శవం ఎత్తుకుపోయినారని చెప్పండి, చనిపోయి లేచినాడని వాళ్ళు చూసిన వాళ్ళు వచ్చిపోయి పరిసరాలకు చెప్పితే అలా చెప్పొద్దండి, మరి అందరు నమ్మేస్తారు. కాబట్టి మీరు ఇలా చెప్పాలి. ఏం చెప్పాలా? ఎవరో ఎత్తుకుపోయిలా రాత్రికి, అందుకే శవము లేదు, ఖాళీగా ఉంది. సరే, ఓకే అవునా? ఆయన లేచినప్పుడు ఇద్దరికి కనపడ్డాడు. మొదటది మరియకు కనపడ్డాడు. రెండోసార్లు యమ్హావును ఊరికి వెళుతున్న శిష్యులు కనపడ్డాడు. మూడోసారి 11 మంది శిష్యులతో కనపడ్డాడు. నాలుగోసారి తోమతో పాటు ఉన్నప్పుడు కనుక్కున్నాడు. ఇలాగే 40 రోజులు అందరికీ కనపడ్డాడు. ఇప్పుడేం చెప్తారు? చివరికి నాకు కనపడిన దేవాది దేవుని గురించి నువ్వేమో చెప్పుచున్నావు. అరే సత్యము నువ్వు ఎంత దాచిపెడతావో, సత్యము నిలబడదు, అబద్ధము నిలబడదు, కట్టు కథలు నిలబడదు. సత్యము ఎప్పటికీ సత్యమే. విజయము, పునరుత్థానము కలిగిన దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? ఆ మొక్కలు కనిపించట్లేదు. పునరుత్థానము నా కోసము తండ్రి లేచి వెళ్ళి నా కొరకు గుడాలను సిద్ధపరిచి మరల వచ్చి పెళ్లి కుమార్తెగా నన్ను తీసుకెళ్తున్నాడు. ఎంత ఆనందం ఈరోజు.